ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యలోంచి పరిశుద్ధాత్మ నడిపింపు గురించి మనం చూసుకుంటాము. అది దేవుడి వాక్యలోంచి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ నడిపింపు అంటే ఏందనేది మనం చూసుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ నడిపింపు అంటే విశ్వాసుల జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, సత్యంలో నడవడానికి, పరిశుద్ధతను పాటించడానికి పరిశుద్ధాత్మ ఇచ్చే దైవికమైన ప్రేరణ మరియు మార్గదర్శకత్వము. ఇది మనల్ని పాపమునికి దూరంగా నీతి మార్గంలో నడిపిస్తూ, కష్టాల్లో ఓదార్పులో క్రీస్తు స్వభావంలో ఎదగడానికి సహాయపడుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే పరిశుద్ధాత్మ నడిపింపు యొక్క ముఖ్య ప్రయోజనాలు మనం చూసుకున్నట్లయితే, దైవిక మార్గదర్శకత్వము. జీవితంలో క్లిష్ట పరిస్థితుల్లోనూ నిర్ణయాలు తీసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ మనకు సరైన మార్గాన్ని చూపిస్తాడు మరియు సత్యాన్ని బయలుపరుస్తాడు. ఆత్మీయ ప్రవర్తన ఫలాలు. ఆత్మ నడిపింపు ద్వారా విశ్వాస, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం వంటి ఫలాలు కలిగి ఉంటాము. శక్తి మరియు ధైర్యము. పరిశుద్ధాత్మ విశ్వాసులకు దేవుణ్ణి సాక్షులుగా జీవించడానికి, పాపంపై విజయం సాధించడానికి మరియు కష్టాలను ఎదుర్కోవడానికి శక్తిని, ధైర్యాన్ని ఇస్తాడు. కాబట్టి మనం ఇక్కడ వాక్యం చూసినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారు. మనం పాపం చేత, అపరాధం చేత సచ్చిన వారై ఉండగా మనకి ఏమాత్రం యోగ్యత లేదు. ఆయన కృపను, ఉచితమైన కృపను బట్టి ఆయన యొక్క అమూల్యమైన రక్తం ద్వారా మనం కొనుక్కొని ఆయన బిడ్డలుగా చేస్తున్నాడు. కాబట్టి ఆయన కేవలం ఆయన కృపను బట్టి ఆయన బిడ్డలుగా మారాం, కుమారులుగా మారాం, కుమార్తెలుగా మారాం. అదేవిధంగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూస్తాం. ఆత్మను అనుసరించి నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఈ ఆత్మకు శరీరానికి చనిపోయేంతవరకు యుద్ధం జరుగుతూనే ఉంటుందండి. ఈ శరీర క్రియలను మనం జయించాలంటే ఆత్మను బట్టే మన శరీర క్రియలను మనం జయించవచ్చు. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అందుకనే అదేవిధంగా యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, సత్య స్వరూపియగు ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించను. సర్వసత్యంలోనికి జరిగిపోయిన వాటిని మనం గుర్తు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. సర్వసత్యంలోనికి మనం నడిపిస్తాడు. సర్వసత్యంలోనికి ఆయనే సత్యము. ఆయనే సత్యం అండి. ఇక ఎక్కడ సత్యం దొరకదు, ఆయనలోనే సత్యం దొరుకుతుంది. ఆయన సర్వసత్యంలోనికి మనం నడిపిస్తాడు. జరిగిపోయిన వాటిని గుర్తు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపులో మనం ఉంటే ఎల్లప్పుడూ కూడా గొప్ప కార్యాలు మనం చూస్తాము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు గురించి మనం చూసుకుంటున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపులో మనం ఉంటే ప్రతిరోజు ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడితో కలిసి నడవాలి. అదేవిధంగా వాక్య ధ్యానం, దేవుని వాక్యాన్ని, బైబిల్ని చదువుతున్నప్పుడు ఆత్మ ఇచ్చే బోధనలను గ్రహించాలి. విధేయత ఆత్మ కలిగి ప్రేరేపణలకు లోబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపు ముఖ్యము. పరిశుద్ధాత్మ నడిపింపు అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. పరిశుద్ధాత్మ నడిపింపు అనేది క్రైస్తవ జీవితంలో ఎంతైనా విలువైనది. కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపు అనేది మనకు చాలా అవసరమైనది.
పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ద్వారానే మనం ఆయన బిడ్డలుగా మారుతాం, ఆయన కుమారులుగా మారుతాం. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారానే మనము నీతిమంతులుగా మనం మారుతాము. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారానే మనము ఒంటరి వారం కానే కాము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని నడిపింపు ద్వారా మనకు అనేకమైన లాభాలు ఉన్నాయి. ఆ లాభాలని మనం పొందుకోవాలి. దేవుడి ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామములో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. మీకు స్తోత్రం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దానికి స్తోత్రం అయినా. మీ వాక్యానుసారంగా మేమందరం కూడా జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.